ఓం నమః పాణినికాచ్యాయన పతంజలిభ్యః శబ్దవిద్యాసంప్రదాయకర్తృభ్యः పరమర్షిభ్యः నమో మహద్భ్యో మునిభ్యో గురుభ్యः. येनाक्षरसमाम्नायमधिगम्य महेश्वरात् कृत्स्नं व्याकरणं प्रोक्तं तस्मै पाणिनये नमः. येन धौता गिरः पुंसां विमलैः शब्दवारिभिः तमश्चाज्ञानजं भिन्नं तस्मै पाणिनये नमः. वाक्यकारं वररुचिं भाष्यकारं पतञ्जलिं पाणिनिं सूत्रकारं च प्रणतोऽस्मि मुनित्रयम्. मुनित्रयं नमस्कृत्य तदुक्तिः परिभाव्य च वैयाकरणसिद्धान्तकौमुदीयं विरच्यते. ఏం కావాలి? పెన్ను పట్టుకో. ఏం రాసుకుంటున్నావు? ఉమ్, క- కౌముదీయం విరచ్యతే. నమస్కారం గురుగారు. నమస్తే అండి. ఓకే. ధ్రువమపాయే పాదానం. ధ్రువం అపాయే అపాదానం. ఇది సూత్రం. ఇది ఏం చెబుతుంది? అపాదాన సంజ్ఞని విధించే సూత్రము. అపాదానం ధ్రువం అపాదానే పంచమి. తర్వాత అంటే పృథక్కరణం అంటాం అన్నమాట. ఒక వస్తువు నుండి ఒక వస్తువుని వేరు చేయుట. ఇప్పుడు చెట్టు ఉంది కదండి. చెట్టుకు ఒక ఆకు ఉంది. ఆకు రాలింది అంటాం. తెలుగులో ఏం చెబుతారు? చెట్టు నుంచి ఆకు రాలింది అంటారు కదా. ఇదిగో ఆ నుంచే పంచమి విభక్తి. ఒకటి స్థిరంగా ఉంటుంది, ఒకటి దాని నుంచి విడిపడుతుంది. అంటే ఒక వస్తువు నుంచి వేరొక వస్తువు వేరు చేయుట. ఈ క్రియలో దేని నుంచైతే వేరు చేయబడుతోందో దానికి అపాదాన కారక సంజ్ఞ వస్తుంది. వృక్షాత్ పర్ణం పతతి. చెట్టు నుంచి ఆకు రాలింది. అపాయో అపాయో విశ్లేషస్తస్మిన్ సాధ్యే ధ్రువం అవధిభూతం కారకం అపాదాన కారకం. కారకం అపాదానం స్యాత్ అన్నాడు వృత్తి. అంటే ఏంటి అంటే విశ్లేషము, వియోగము అని అర్థం అపాదానానికి. ఎప్పుడైతే విశ్లేషము సాధ్యమైందో ఏ అవధిభూతమైన దానికి అంటే నిశ్చలముగా ఉన్నదానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. తర్వాత అపాదానే పంచమి. అంటే ఏమిటి? అపాదాన సంజ్ఞ దేనికైతే వస్తుందో దానికి పంచమి విభక్తి ప్రవర్తిస్తుంది అని అర్థం. వృక్షాత్ పర్ణం పతతి అని కదా మనం ఇప్పుడు చెప్పుకున్నాం.
ఈ వృక్షాత్ పర్ణం పతతి అంటే చెట్టు ఎట్లా ఉంది, కదలకుండా ఉంది. దాని నుంచి దాని నుంచి ఇది విడబడుతోంది కాబట్టి దీనికి అపాదాన సంజ్ఞ వచ్చింది. అయిన తర్వాత దీనికి ఒక కారిక చెబుతారండి. దీనికి ఒక కారిక ఉంది. ఏమిటది? గురుగారు చిన్న జుగ్గు. సందేహం అండి. అడగండి ఈ అమ్మా. రెండింటికి తేడా ఏంటండి? ధ్రువం అపాయే అపదానం అపాదానే పంచమి రెండింటికి తేడా ఏంటండి? రెండు ఒకలాగానే ఉన్నాయి కదా. ఎవరు మాట్లాడేది? రమా భవాని అండి. రైట్. మీరు కొత్తగా వచ్చారా? లేదండి, మొదటి నుంచి ఉన్నా. మరి ఈ ప్రశ్న వేయకూడదు కదా. అంటే వేసినది తప్పట్టట్లేదమ్మా. ఎందుకు ఈ ఈ ఇన్ని చెప్పుకున్నాక మీకు ఈ డౌట్ ఎందుకు వచ్చింది అని నాకు నాకు డౌట్. నేను సరిగ్గా చెప్పలేదా అని అనుమానం వచ్చి అడిగా అంతే. మొదటిది ఏమిటి? ధ్రువం అపాయే పాద ధ్రువం ఉ- అపాయే అపాదానం. ఉపాదానం అనండి. నాతో అనండి మీరు. భవానీ గారు, రమా భవానీ గారు. ధ్రువం ధ్రువం అపాయే అపాయే అపాదానం. అపాదానం. ఉమ్. దీని అర్థం ఏమిటి అంటే, దేని నుండి అయితే ఏదైనా విధి పడుతుందో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. ఈ సూత్ర సంఖ్య ఏమిటి? 55. కాదు. సూత్ర సంఖ్య చెప్పండి అమ్మా. ఒకటి దేని నుండి నాలుగు అంటే ఇరవై పంచమి. నాలుగు 1, 4, 24. 1, 4, 24. 1, 4, 24. రైట్. అంటే ఇప్పుడు ఇది ఏ పాదంలో ఉంది, ఏ అధ్యాయంలో ఉంది, ఏ పాదంలో ఉంది, ఎన్నో సూత్రం? 1వ అధ్యాయం 4వ పాదం. హ్మ్. ఎన్నో సూత్రం? 24వ సూత్రం. 24వ రైట్. సూత్రం. రైట్. అమ్మా, మీరు వేరే విధంగా అనుకోవద్దు. డౌట్ వస్తే ఆ, అడగండి తప్పకుండా. అర్థమైందా? ఆ, ఉమ్. అంటే అయ్యో ఇట్లా అన్నారే ఈయన, మళ్ళీ అడుగుతామని అనుకుంటారు. మానకండి. సంశయాలతో పాఠం ముందుకు వెళ్ళకూడదు. రైట్. ఇప్పుడు ఏం చేశారు ఇక్కడ మీరు? ఇదిగోనయ్యా, ఇలా విడిపోయిన దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది అని చెప్పాం. చెప్పావా చెప్పలేదా? ఆ, చెప్పాను. రైట్. మీరు తృతీయ విభక్తి విన్నారా వినలేదా? తృతీయ విభక్తి కొంతవరకు విన్నానండి, మధ్య మధ్యలో వినలేదు. ఎందుకు వినలేదు? అవ్వలేదు. అవ్వలేకపోతే ఇగో ఇలాంటి సంశయాలు వస్తాయమ్మా. అర్థమైందా? మీరేం చేస్తారంటే, మనం చెప్పుకుని ఇప్పుడు ఎన్ని పాఠాలైనాయో నాకు గుర్తులేదు. ఈ కారక విభక్తిలో ఎన్ని పాఠాలైనాయో నాకైతే గుర్తులేదు. ఒకసారి చూడండి. చూసి మొదటి నుంచి ఈ రోజు వరకు జరిగే పాఠాన్ని అన్ని మన యూట్యూబ్ లో వీడియో పెట్టుకున్నాం కదా, మీకోసం కదా ఉమ్, పెట్టింది. ఉమ్, 2 రోజుల కాలంలో ఇవాళ రేపటి లోపల ఎన్నుంటే అన్ని వినండి అమ్మ ఒక్కసారి. అలాగే. ఎందుకంటే ఇప్పుడు తర్వాత రెండో సూత్రం ఏంటి? రెండోది అపాదానే పంచమి అని చెప్పారు. ఆ, అపాదానము అన్నప్పుడు అది ఆ శబ్దానికి వచ్చినటువంటి సంజ్ఞ. అది ఉమ్, అర్థం మనసులో వచ్చింది, ఓహో ఇది అపాదానము అని. కానీ మనం మాట్లాడేటప్పుడు అపాదానం అనంగా ఒక విభక్తిలో చెప్పాలిగా. ఉమ్, శబ్దం చేసేటప్పుడు ఒక విభక్తిలో చెప్పాలిగా మాట్లాడేటప్పుడు. అవును. అలా దేనికైతే అపాదాన సంజ్ఞ వస్తుందో దానికి పంచమీ విభక్తి వస్తుంది. ఓకే అండి. దయచేసి ఇంకెవరు చెప్పకండి. భవానీ గారు మాత్రమే మాట్లాడతారు. ఇప్పుడు పంచమి ఏ సందర్భంలో రాకపోవచ్చు? పాదానే పంచమి వస్తుంది. ఒక కారకం నిర్ణయం చేసిన తర్వాత ఆ కారకం రావటము రాకపోవటము అనేది మాట్లాడేటప్పుడు ఆ విభక్తిలో వాడచ్చు, వాడకపోవచ్చు. ఉమ్, ఎప్పుడు వాడతాము, ఎప్పుడు వాడము.
తెలియకపోతే హాయిగా తెలియదని చెప్పండి అమ్మా, తప్పు ఏమీ లేదు. మీరు అందులో చెప్పండి గురువు. మొహమాట పడకూడదు. మనం మన చిన్నపిల్లలు ఇప్పుడు చదువుకుంటున్నాం, అందరం కలిసి చదువుకుంటున్నాము. చెప్పండి తెలుసా గురువు తెలీదా? గారు. అది తెలియదండి. రైట్, అయిపోయింది. కారకం విధించిన తర్వాత ఆ విభక్తి ఎప్పుడు రావచ్చు, ఎప్పుడు రాదు, ఎవరైనా చెప్పచ్చు. ఎవరైనా చెప్పాలి, తప్పకుండా చెప్పాలి. కారకంలో ఉన్న కండిషన్ అప్లై అయితేనే విభక్తి వస్తుంది, లేకపోతే కాదు. అదన్నీ కాదు, ఆల్రెడీ కారకం వచ్చేసింది, పేరు వచ్చేసింది, ఆ, అయినా సరే విభక్తి రాదు. ఎప్పుడు రాదు? తెలుసు సార్. వివక్ష ఆ లేన వివక్ష లేనప్పుడు అండి. ఏ వివక్ష? ఏదో మాట దగ్గరికి బానే ఉంది వినటానికి, కానీ ఏం వివక్ష? విహితం కారం. ఆ? అనభిహితే. ఆ, అనభిహితేనా? అంతే అనభిహితే. అన్నారు కదా, అది అనభిహితే, అది చెప్పాలి. అనభిహితే. అనభిహితే. అనబయితే వెరీ వచ్చిన గుడ్. తృతీయ అది రావాలి అని చెప్పారు. రమాభవాని గారు, మీకు ఈ పేరు గుర్తుందా? అనభిహితే అని విన్నట్టు గుర్తుందా? గుర్తుందండి గురువు గారు. ఎప్పుడు దాని ఇప్పుడు గుర్తుంటే కనుక ఏమిటో మీరు చెప్పండి, మీరే చెప్పండి. అనభిహితే అంటే ఏమిటో? అలివేలు మంగమ్మ గారు, గురువు గారు చెప్పండి. మనకి రెగ్యులర్ గా 20 మంది దాకా వస్తున్నారమ్మా. అవునండి, 23 మంది వచ్చారు ఇవాళ. ఎంతమంది వచ్చారు పర్లేదు, 20 మంది అయితే గ్యారంటీకి వస్తున్నారు కదా. వస్తున్నారు గురువు గారు. ఉమ్, మీరేం చేస్తారంటే చిన్న హెల్ప్ చేయండి నాకు. చెప్పండి. వాళ్ళ పేర్లు మీ ఇష్టం, వీళ్ళు వాళ్ళని లెక్కలేదు. ఆ? ఉమ్, ఈ గీత అనే అమ్మాయిని, ఉమ్, తర్వాత ఇక్కడ ఇంకో పేరు ఉంటుంది, ప్రభావతి అని ఉందా, సూర్య ప్రభావతి ఉందా? సూర్య ప్రభావతి అని ఉంది. ఉమ్, ఈ రెండు పేర్లు ఒక దగ్గర రాకుండా చూసి, ఉమ్, అర్థమైందండి? ఉమ్. 3 పేర్లకి ఒక్కొక్క విభక్తిని అలాట్ చేయండి. మీరు కొంచెం నాకు ఇది హెల్ప్ చేసి పెట్టండి. సరే అండి. ఈ కారకాలు అయిపోయిన తర్వాత ఒక రోజు ఉమ్, మీరు సెలెక్ట్ చేసిన ముగ్గురు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉమ్, కూడబలుక్కుని ఉమ్, ఫోన్లోనో ఎట్లా చేస్తారో నాకు సంబంధం లే, ఆ ఉమ్. ముగ్గురు ఒక విభక్తిని మనకి పూర్తిగా చెప్పాలి. సరే, రేపు తయారు ఇలా చేస్తే చేస్తాం. బానే ఉంటుందా సుధా గారు? బాగుంటుందండి. బాగుంటుంది సార్. తప్పకుండానండి. తప్పకుండా. చేస్తాను సార్. గ్రూప్ ఇన్ఫోలో చూసి మూడు మూడు పేర్లు ఒక జతగా చేసి పెట్టమంటారు. అంతే, అట్లా. మనకి రెగ్యులర్ గా వస్తున్న వాళ్ళే. సరేనండి. చేస్తాం సార్. ఎందుకంటే రాని వాళ్ళకి పాపం తెలియదు, వాళ్ళ తర్వాత వింటూ ఉండొచ్చు. గ్రూప్ లో ఉన్నంత మాత్రాన 150 మంది పేర్లునే అనుకుందాం, కానీ వచ్చేది 20 మంది కాబట్టి ఈ 20 మందే మనం చెప్పుకుందాం. సరే. 3 పేర్లు చెప్పని తయారు చేసేయండి. ఉమ్, చేసి మన గ్రూప్ లో పెట్టండి. అట్లాగే. విభక్తి మీరే అలాట్ చేయండి, తప్పేం లేదు. సరే. నేనే చేయాలని రూల్ ఏం లేదు. ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి, షష్ఠి అన్ని మీరే చేసేయండి అలాట్మెంట్. మేడం టీమ్ లీడర్. అంటే ప్రథమాదిత్య అవన్నీ చెప్పుకోలేదు కదండి. ఏదమ్మా? అన్ని అయిపోయినాక అంటున్నారు కదా, అన్ని అయిపోయినాక. చెప్పుకోలేదు కదా, అయిన తర్వాత చేద్దామండి. అయిన తర్వాత ఈ లోపల పెట్టండి చేసి. సరే అండి. మీరు పెడితే మాకు చదివేందుకు టైం ఉంటుంది కదా. అయితే దానికి ఆ అమ్మాయికి ద్వితీయ విభక్తి ఇవ్వండి, ఇంకా చెప్పలేదు కాబట్టి టైం ఉండకుండా అవుతుంది. ఏమండి? సూర్య గారిని పక్కన పెట్టద్దన్నారు, వాళ్ళిద్దరిని కొట్టమన్నారు. సరే. ఎందుకంటే వీళ్ళిద్దరు వదిన మరదలు కాబట్టి పక్క పక్కన కూర్చొని ప్రిపేర్ అవుతారు, చదవరు, ఒక్కళ్ళు చదవరు. సరే. అందుకని వేరు గ్రూపుల్లో వేయండి వీళ్ళిద్దరిని. అలాగే. సార్ కలిసి ప్రిపేర్ అవుతారని మీరే చెప్తున్నారు, మళ్ళీ చదవరంటారేంటి సార్ అన్యాయంగా? అది అంతే కదమ్మా, నాకు తెలుసుగా. థ్యాంక్ యూ సుధ గారు. ఉమ్. సరే, పాఠంలోకి వచ్చేస్తే ఇక్కడ ఏమిటవుతుంది? అమ్మ, ఈవిడ పేరు ఎవరు? రమాభవాని గారు. గురువు గారు చెప్పండి.
మొదటిది కారక సంజ్ఞ ఇవ్వటము, రెండవది ఈ మాట్లాడేటప్పుడు ఏ విభక్తిలో వాడాలి ఆ పదాన్ని అని చెప్పేది విభక్తి. అందుకే వృక్షాత్ పర్ణం పతతి. ఇందులో వృక్షము నుండి కదా రాలి పడిపోతుంది. అవునండి. కనుక ఏది స్థిరంగా ఉంది, ఏది రాలి పడుతోంది? వృక్షం స్థిరంగా ఉంది, ఆకు ఆ, రాలిపడుతుంది. అది ధ్రువం అంటే ఏంటి? స్థిరంగా ఉన్నదే కదా. అవునండి. ఇప్పుడు దీనిలో రెండిట్లో దేనికి ఏది స్థిరంగా ఉంది? ఆకు, చెట్టు? ఆ ఆ చెట్టు స్థిరంగా ఉంది. దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. అంతవరకే మొదటి సూత్రం. ఓకే అండి. దాని తర్వాత అలా వస్తే దాన్ని ఏం చేయాలి అంటే పంచమి విభక్తిలో చెప్పు అన్నాడు. ఉమ్, కనుక అపాదానే పంచమి. ఇప్పుడు ఉమ్. దేనికి పంచమి విభక్తిలో చెప్పాలి? వృక్షానికా ఆకుకా? వృక్షం నుండి కాబట్టి వృక్షానికి పంచమి. ఎలా వృక్షము నుండి కాదు, స్థిరముగా ఉన్నది వృక్షము కనుక. ఆ స్థిరముగా ఉన్న వృక్షము కనుక వృక్షము నుండి వృక్షమునకు పంచమి విభక్తి వస్తుంది. వృక్షానికి పంచమి. ఇంకో మాట వినండి, వృక్షానికి పంచమి విభక్తి వస్తుంది అని అరిచి గీబెట్టినా అనకూడదు. అది మళ్ళీ షష్ఠి అయిపోతుంది అక్కడ. కాదు, ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే వృక్ష శబ్దము కంటే అనండి. వృక్ష శబ్దము కంటే పంచమి విభక్తి వస్తుంది. పంచమి విభక్తి వస్తుంది. వృక్ష శబ్దము కంటే, ఈ కంటే గుర్తు పెట్టుకోండి. ఇలా కంటే గుర్తు పెట్టి ఎప్పుడప్పుడు చేయించుకుంటారు మీరు. ఎందుకు కంటే అనే వాడాలి అక్కడ? అక్కడ అది పట్టి అది వ్యాకరణ నియమం అమ్మా. ప్రత్యయాలు వస్తున్నాయి. ఏ ప్రత్యయం వస్తుంది? ఒక్క నిమిషం. ఏ వస్తుంది పంచమి అంటే? వర్ణన్ కంటెన్ పట్టి. తెలుగు కాదు, మన సంస్కృతంలో ఉన్నాం. ఏమొస్తుందమ్మా? సహా సహా వస్తుంది. తాత్ ఆత్ వృక్షాత్ అవన్నీ చెప్పకూడదు. సరే, గురువు యొక్క గురువు కంటే ఇప్పుడు చెప్పండి ఏమొస్తుందో? అంటే గురోహో. మరి ఆత్ అన్నారు. కరెక్ట్. గురోహో అవుతుంది అప్పుడు. ఓహో ఓహో. ఏం చెప్పాలి? కరెక్ట్ చెప్పాలి. జ్ఞసిభ్యాభ్యస్ అది వస్తుంది. ఏమొస్తుంది పంచమి అంటే? జ్ఞసి భ్యాము భ్యస్, 3 వస్తాయి. అందుకని ఇప్పుడు ఎక్కడ వస్తుంది? తర్వాత వస్తుందా ముందు వస్తుందా? తర్వాతనే కదా. ఏమండి, తర్వాత వస్తుందా ముందు వస్తుందా శారద గారు? తర్వాత వస్తుంది. శబ్దం తర్వాత వస్తుంది. ఆగండి, ఇప్పుడు మీరు ఆగండి. శారద గారు మీరే మాట్లాడండి అమ్మా. మీరే కదా నన్ను అడిగారు. అవునండి. మీరే చెప్పండి. పరిభాషా సూత్రాలు తీయండి. పరిభాషా సూత్రాలు తీయండి. ఇస్తున్నాను సార్. ఉత్తరస్య. తస్మాత్ అంటే ఏ విభక్తి? పంచమి. అందుకనే వృక్షము కంటే అన్నాం. వలన కంటెన్ పట్టి కదా తెలుగులో. అందుకని పంచమి విభక్తిలో చెప్పాలి. ఓకేనా? ఓకే సార్. రైట్. ఇక్కడ విషయం ఏంటంటే అమ్మా, రమాభవాని గారు అడిగారా, డాక్టర్ శారద గారు అడిగారా కాదు. ప్రశ్న ఒకళ్ళది, సమాధానం అందరికి. రైట్. ఎవరో మాట్లాడేసుకుంటారు. నాకో లేకపోతే ఇంకెవరికో ఫోన్లోనో తెలియదు. తర్వాత దీనిలో ఒక వార్తిక ఉంది. జుగుప్సా విరామ ప్రమాదార్థానాముపసంఖ్యానం అంటే పాపాం జుగుప్సతి విరమతి ధర్మాత్
ప్రమాద్యతి అని రెండు ఉదాహరణలు ఇచ్చాడు. అంటే ఇప్పుడు దేని నుంచైనా విడిపడితేనే అనుకున్నాం కదా, కానీ జుగుప్స విషయంలో కానీ విరామ ప్రమాదాల గురించి కానీ వచ్చినప్పుడు కూడా పంచమీ విభక్తి వస్తుంది అని చెప్పాడు. అంటే జుగుప్స, విరామము, ప్రమాదము ఈ అర్థములతో ఉన్న ఏ ధాతు అయినా పర్వాలేదండి, ఇదే ధాతులు అవ్వాల్సిన అవసరం లేదు. సంబంధం ఉన్నప్పుడు ఆ జుగుప్స అనే విషయం ఏదైతే అయిందో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. ఇప్పుడు మీరు దేన్ని అసహ్యించుకుంటున్నారు అంటే, నేను పాపాన్ని అసహ్యించుకుంటున్నానండి అన్నారు అనుకోండి. ఇప్పుడు అసహించుకోబడినది ఏమిటి? పాపం పాపం. పాపం ఆ పాపానికి పంచమీ విభక్తి వస్తుంది. పాపము కంటే పంచమీ విభక్తి వస్తుంది. అర్థమైందండి? కనుక పాపాత్ జుగుప్సతి. అట్లాగే అధర్మాత్ విరమించు. అధర్మాత్ జుగుప్సతే చెప్పొచ్చా? చెప్పండి, వద్దనోడు ఎవడు? ఓకే. కావాలంటే మీరు ధర్మాత్ జుగుప్సతి అని కూడా చెప్పండి, వాడు దుష్టుడైతే. మీరు దేని దుష్టాత్ నుంచి జుగుప్స దుష్టాత్ అంటే అక్కడ జుగుప్సతే. అంతే, జుగుప్సతి ఒక్కటే లెక్క ఓకే. మనకి. అది వస్తే దాని ముందు దేనిని జుగుప్స పొందుతాడు అంటే అసహించుకుంటున్నాడో దానికి పంచమీ విభక్తి వస్తుంది. ఓకే. అది ధర్మమా, అధర్మమా, ధనమా మాకు అనవసరం. ఏమండి? ఇప్పుడు ఓకే. మనకి ఎట్లాగో మహాకుంభమేళ జరుగుతుంది కాబట్టి అక్కడ సాధువులు డబ్బుల్ని వాళ్ళు అసహించుకుంటారు అనుకోండి, ధనాతి జుగుప్సతి. మనకే అభ్యంతరం లేక అట్లా అనుకుంటే అది ధనా జుగుప్సతే, పాప జుగుప్సతే, ఇట్లా చెప్పుకుంటాం. ఇది అయిపోయిన తర్వాత దీని తర్వాతి సూత్రం ఏమిటది? పేపర్ మాటి మాటికి పారిపోతుంది. భీత్రార్థానాం భయహేతు. భీత్రార్థానాం భయహేతు అంటే భయార్థానాం భీత్రార్థానాం. ఏమండి? భయార్థానాం, త్రాణార్థానం. భీత్రా రెండు వేరు వేరు ధాతువులండి. భీత్రార్థానాం భయమునకు రక్షించబడుటకు, భీధాతుకి త్రాధాతుకి కూడా ఆ భయహేతు ఏదైతే ఉందో, రక్షించబడాలంటే భయ కారణం అనే కదా రక్షించబడతాడు వాడు. కుక్క నుంచి రక్షించు, పావు నుంచి రక్షించు. కుక్క అంటే భయము, పాము అంటే భయము. అంచేత భయార్థానాం త్రాణార్థానం చ ప్రయోగే భయహేతురపాదానం స్యాత్. చోరాత్ బిభేతి, చోరాత్ త్రాయతే అని. ఏమండి? చోరాత్ బిభేతి, చోరుని వలన భయము, చోరుని నుండి రక్షణ అన్నమాట. ఇట్లా భీత్రార్థాన భయహేతు. ఇందులో ఇక్కడ ఏదైతే భయ కారణమైందో దానికి అపాదాన సంజ్ఞ వస్తుంది. ఏమండి? ఈ భయహేతు అయినప్పుడు మాత్రమే ఇక్కడ ఈ సూత్రంలో అపాదాన సంజ్ఞ విధించబడుతుంది. కాబట్టి ఏమండి, అరణ్యే బిభేతి అన్నాడు అనుకోండి. అంటే వాడు అడవిలో పోతున్నప్పుడు వాడికి భయం వేసింది. దేని వలన భయం వేసిందో చెప్పలేక ఇక్కడ. దేని వలన భయం వేసింది చెప్పలేదు కనుక అక్కడ దేనికి అరణ్య అంటే అరణ్యము నందు వాడికి భయం వేసింది కనుక అక్కడ సప్తమి విభక్తి వచ్చింది, పంచమి విభక్తి రాలేదు. భీత్రార్థానాం కిం, భీత్రార్థాన్ భయహేతు కిం అంటే అరణ్యే బిభేతి త్రాయతే వా అన్నాడు. అంటే భయహేతువు లేదు కాబట్టి అక్కడ అరణ్యే బిభేతి అనే దగ్గర మీకు పంచమి విభక్తి ప్రవర్తించలేదు అని చెబుతున్నాడు అన్నమాట. తర్వాత పరాజేర సోఢ, పరాజే ప్రయోగే అసహ్యోర్థో అపాదానం స్యాత్.
అధ్యయనాత్ పరాజయతే గ్లాయతీత్యర్థః అషోఢః కిం శత్రూన్ పరాజయతే అభిభవతీత్యర్థః పరాజైః అషోఢః పరాజేరసోఢః అంటే ఏంటి పరాజేరసోఢః పరాపూర్వకమైన జీ ధాతువు ప్రయోగించినప్పుడు అన్నాడు ఏమండి పరాజేరసోఢః పరాపూర్వకమైనటువంటి జి ధాతువు ప్రయోగించినప్పుడు రసోఢ పదార్థమునకు రసోఢము అంటే సోఢు అంటే కనుక దాన్ని సహించుట అహం సోఢుం శక్నోమి నేను దాన్ని సహించే ఓపిక నాకుంది అసోఢ నేను సహించే శక్తి నాకు లేదు అంటే సహించుటకు శక్యము కానిది అనగా అసహ్యమైనది అసహ్యం అంటే వేరే అర్థం కాదండి భరించలేనిది అని ఏమండి దీనికి అపాన సంజ్ఞ వస్తుందిట ఎట్లా అధ్యయనాత్ పరాజయతే అధ్యయనాత్ వాడు దేని నుంచి పరాభవించబడుతున్నాడు పరాజయం పొందుతున్నాడు అధ్యయనము నుండి అంటే అధ్యయన శబ్దానికి అధ్యయనాత్ పరాజయతే ఇక్కడ మీకు ఒక మంచివాడిని కాబట్టి ఒక విషయం చెబుతా ఎవరికి చెప్పకండి మనసులో పెట్టుకోండి మీకు పరీక్షలో టెక్స్ట్ బుక్ లో ఇచ్చిన ఉదాహరణలేనే ప్రశ్నలు అడుగుతారండి వేరేం అడగరు కనుక కంగారు పడకండి ఓకేనా కొంతమందికి ఇన్ని రకాల ఉదాహరణ ఎట్ట గుర్తు పెట్టుకోవాలరా భోక్తుడా అనుకుంటూ ఉంటారు కనుక భయపడకండి తేలిగ్గా గుర్తు పెట్టుకోవచ్చు తర్వాత ఇంకోటి కూడా చెప్పట్లేదు ఇప్పుడే తర్వాత ఎప్పుడైనా చెబుతా పరీక్ష ఈ పాఠం అంతా అయిపోయిన తర్వాత రాయటం ఎలా రాయాలి పరీక్షలో ఇవి వస్తే అది కూడా మనం తర్వాత చెప్పుకుందాం ఓకే పరాజయరసోఢః పరాజేః ప్రయోగే అసహ్యోర్థమపాదానం స్యాత్ అధ్యయనాత్ పరాజయతే గ్లాయతీత్యర్థః అషోఢః కిం శత్రూన్ పరాజయతే అభిభవతీత్యర్థః ఇప్పుడు ఇక్కడ ఏమైంది అషోఢః అనే పదాన్ని ఎందుకు పెట్టారు అనంటే ఈ సూత్రంలో అసహ్య పదార్థానికే అపాదాన సంజ్ఞ వస్తుంది అసహ్యమైన పదార్థం కాదనుకోండి కానీ మన పంచమి విభక్తి రాదు అపాదాన సంజ్ఞ రాదు పంచమి విభక్తి అంతకన్నా రాదు అంటే ఏమిటనమాట శత్రువున్ పరాజయతే అంటే శత్రువులను తిరస్కరిస్తున్నాడు అని అర్థం అంతేగాని అక్కడ అసహ్యించుకుంటున్నాడు అనే అర్థంలో లేదు అసహ్యించుకుంటున్నాడు అనే అర్థంలో ఉంటేనే పంచమి వస్తుంది అలా అది అక్కడికి అయిపోయిన తర్వాత వారణార్థానామీప్సితః ప్రవృత్తి విఘాతో వారణం వారణార్థం అన్నాడు కదా అసలు వారణం అంటే ఏమిటి అంటే ఏదైనా చేయటానికి ఉద్యుక్తుడవుతుంటే దాన్ని ఆపటము ప్రవృత్తి విఘాత ప్రవర్తించబోతుంటే దానికి విఘాతం కలిగించడాన్ని వారణము అన్నాడు వారణార్థానాం ధాతూనాం ప్రయోగే ఈప్సితో అర్థః అపాదానం స్యాత్ యవేభ్యో గాం వారయతి ఇక్కడ యవలు రాశిగా పోసున్నాయండి ఆవు వెళ్ళి తిందాం అనుకుంటోంది మీరేం చేస్తారు ఆవును కట్టేస్తారా కట్టేరా కట్టేస్తారు కనుక ఆవుని వారిస్తున్నారు దేని నుంచి వారిస్తున్నారు దేనికైతే దేని మీద దానికి ప్రేమ కలిగి వారణార్థం ఈప్సితః దేని కొరకైతే దేని మీద అయితే పొందాలని అనుకుంటుందో
దాని నుంచి ప్రవర్తిస్తబోతుంటే ఆపుతారో ఇగో ఆ ఈప్సితమైన దానికి వస్తుంది. ఇక్కడ ఏమిటిరా ఆవు ఏం చేస్తోంది? ఎవలని తినటానికి వెళ్తుంది. ఎవలు అన్నది ఏకవచనమా, ద్వివచనమా, బహువచనమా? బహువచనం. యవహ. దానికి బహువచనం. సింగిల్ ఉండదు అనుకుంటా అండి. ఏమో ఏకవచనం అలివేలు మంగమ్మ గారే చెప్పాలి మరి, ఉంటుందో ఉండదో. బహువచనం, నిత్య బహువచనమేమో. బహువచనం. ఉమ్. కనుక దానికి ఏమొస్తుంది పంచమిలో? అదే యవేభ్య. ఏమండి? యవేభ్యో గాం వారయతి, ఆవును వారిస్తున్నాడు. ఈప్సిత కిం? ఈప్సితం అనే దళం ఎందుకు వేశాడు? దీన్ని దళము అంటారని, ఇలా ఎందుకో చెప్పడానికి దళ సార్థక్యం అంటారు అని చెప్పా, గుర్తుందా? అవునండి. మర్చిపోయామా? లేదు, లేదు. చెప్పారు. రైట్. యవేభ్యో గాం వారయతి క్షేత్రే అని ఉదాహరణ ఇచ్చాడు. యవేభ్యో గాం వారయతి క్షేత్రే అంటే ఈప్సితమైనది ఏదైతే ఉందో దానికి వస్తుంది అని చెప్పిన తర్వాత, ఏదైతే ఈప్సితమో దానికే అపాదాన సంజ్ఞ విధిస్తాడు అన్నాడు కాబట్టి, యవేభ్యో గాం వారయతి క్షేత్రే అనే స్థలంలో క్షేత్ర పదార్థానికి అపాదాన సంజ్ఞ రాదు. ఎందుకు? అది వెళ్తున్నది ఎవల కోసం. అంతేగాని ఇప్పుడు ఎవలెక్కడున్నాయి? ఒక ఒక దీనిలో ఉన్నాయి, ఒక పొలంలో. కనుక ఆవు ఎక్కడికి వెళ్తోంది? పొలానికి వెళ్తారు కానీ ఎవరి కోసం వెళ్తారు? ఎవల ఎవరి కోసం కోసం వెళ్తున్న వెళ్తాం. ఇప్పుడు మీకు ఏం చెప్పాడు సూత్రం? ఏం చెప్పాడు? వారణార్థానామీప్సిత అన్నాడు. వారణార్థం అంటే ఏమిటి? ప్రవృత్తి నిరోధము అన్నాడు. అంటే అది ఎక్కడికి వెళ్తుందయ్యా? క్షేత్రానికి వెళ్తోంది. కనుక క్షేత్రానికి పంచమి రావాలా అంటే రాదండి. ఎందుకు? ఈప్సితం కాదు కాబట్టి. క్షేత్రాల్లో ఉన్నటువంటి ఎవలు ఈప్సితం కాబట్టి ఎవలకి మాత్రమే పంచమి విభక్తి ప్రవర్తిస్తుంది అని చెప్పాడు. ఓకేనా? అనర్థౌ ఏనాదర్శనమిచ్చతి. అనర్థౌ ఏనాదర్శనమిచ్చతి. సార్ ఒక డౌట్ అండి. ఇప్పుడు అడగండి. పరాజయతి అంటే తిరస్కరించడమా ఓడించడమా? తిరస్కరించడం. అచ్చా. అంటే మా పరాజయం పొందినాడు అంటే తిరస్కరింపబడినాడనా? యుద్ధంలో మీరు ముందు పరాజయింపబడినాడు ఒక్క నిమిషం, శారద గారు చెప్పండి సార్. మీరు ఆ సూత్రం ఒకసారి తీయండి. ఓకే. ఏమండి? చెప్పండి సార్. వృత్తి చదవండి. పరాజేహే ప్రయోగే అసహ్యోర్తాత్ అపాదానం స్యాత్ అధ్యయనాత్ పరాజయతే గ్లాయతీత్యర్థః అసోదః అది కిం? ఆగండి. అంటే తర్వాత వద్దు. గ్లాయతి ఇత్యర్థః, అసహించుకుంటున్నాడు అని దీనికి ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం. ఓకే. తర్వాత అనర్థౌ ఏనాదర్శనమిచ్చతి. ఒకటి వ్యవధానే సతి యత్కర్తృకస్యాత్మనో దర్శనస్యాభావమిచ్చతి తదపాదానం స్యాత్. మాతుర్నిలీయతే కృష్ణః అంతర్థౌ కిం చోరాన్న దిదృక్షతే ఇచ్చతి గ్రహణం కిం అదర్శనేచ్ఛాయాం సత్యాం సత్యపి దర్శనే యథా స్యాత్. ఇది ఒక సూత్రం. అంటే ఏమిటి? అనర్థౌ ఏన అదర్శనం ఇచ్చతి. అంతర్థి, అంతర్థం అనర్థం కదా, అంతర్థౌ. కళజోడు లేదుగా. అంతర్థౌ ఏన అదర్శనం ఇచ్చతి. అంతర్థి అంటే వ్యవధానము. ఏమండి? వ్యవధానం ఉండగా
ఎవరు మనని చూడకూడదు అని కోరుకుంటామో, వ్యవధానం ఉన్నప్పుడు ఎవరు మనని చూడకూడదు అని కోరుకుంటామో, ఇక ఎవరిని చూడకూడదు, ఎవరు మనల్ని చూడకూడదు అని కోరుకుంటారో వాళ్ళకి అపాదానం వస్తుంది. ఓకేనా? వ్యవధానం అంటే ఏంటండి? గ్యాప్. గ్యాప్ అండి, వ్యవధానం అంటే గ్యాప్ కదా. తెర 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 ఇట్లా ఇట్లా మన అడ్డుంటుంది కదమ్మా మధ్యలో, ఓకే. అది ఏమండి. మాతుః నిలీయతే కృష్ణ. ఏం చేస్తున్నట్ట? ఒక అడ్డు పెడుతున్నాడు. ఏం అడ్డు పెట్టుకుంటున్నాడు అంటే దాక్కుంటున్నాడు అని అర్థమమ్మా. సింపుల్. దాక్కోవటం. ఎక్కడ దాక్కుంటున్నాడు పక్కన పెడితే, ఎవరు చూడకూడదని దాక్కుంటున్నాడో వాళ్ళకి పంచమి వస్తుంది. కృష్ణుడు ఏం చేశాడు? యశోద దాక్కూడదని దాక్కున్నాడు. యశోద అనకుండా మాత, తల్లి చూడకూడదని దాక్కున్నాడు. తల్లి ఎవరు? మాత. మాత. పంచమి భక్తి ఏమిటవుతుంది? మాతు. మాతుహు. అదే రాశాడు. మాతు నిలీయతే కృష్ణ. కృష్ణుడు తన తల్లి అనుకుని గోడ వెనక్కన దాక్కున్నాడు. నిలీయతే కృష్ణ. ఇక్కడ అంతర్ధం ఎందుకు, ఇచ్చతి ఎందుకు అని రెండు పదాల్ని ప్రశ్న వేస్తున్నాడు. మాతృశబ్దార్థమునకు అపాదాన సంజ్ఞ వచ్చే పంచమి విభక్తి వచ్చింది. వ్యవధానముందే ఈ సూత్రము ప్రవర్తిస్తుంది. అంటే ఏదైనా అడ్డు వెనక దాక్కోవటం దగ్గరే. చోరాన్న విభేతి, దొంగల్ని చూడకోరటం లేదు అన్నప్పుడు చోరాత్ అనట్లే, చోరాన్ అంటున్నాడు. దీని తర్వాత మళ్ళీ వేరే చోట వస్తుంది, అప్పుడు మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి ఇది చెప్పుకోవచ్చు చాలు. అట్లాగే ఇచ్చతి ఎందుకు అంటే, ఈ చూడకుండా ఉండటం అనే కోరిక ఉన్నప్పుడు మాత్రమే పంచమి విభక్తి ప్రవర్తిస్తుంది అని ఈ సూత్రానికి తాత్పర్యంగా చెప్పారు. తర్వాత ఆఖ్యాతోపయోగే. మీరు గమనించండి, ఇవన్నీ చాలా చిన్న చిన్న సూత్రాలేనండి, పెద్ద భయంకరమైన సూత్రాలు ఏం కాదు. ఉండటానికి 20 సూత్రాలు ఉన్నాయి, కానీ పంచమి విభక్తిలో అరగంటలో అయిపోతుంది పంచమి విభక్తి. నేను పూర్తి చేయను, సగమే చెప్పి ఆపేస్తాను, ఎందుకంటే మీరు చదువుకునేందుకు మీకు టైం ఇవ్వాలిగా. అందుకని 5 సూత్రాలు ఇవాళ 10 సూత్రాలు ఎన్నో ఇవాళ నెమరేసుకునేందుకు వీలుగా అక్కడ దగ్గర ఆపుతాం మనం. గురుగారు, వ్యవధానాత్ అన్నమాట సాంఖ్యకారికలో వచ్చింది కదా సార్? వస్తుందండి, వచ్చిందండి. అవునండి. ఆఖ్యాతోపయోగే అంటే ఏమిటి? ఆఖ్యాతోపయోగే అంటే నియమపూర్వక విద్యా స్వీకారే వక్త ప్రాక్ సంజ్ఞః స్యాత్ స్వాధ్యాయాదధీతే ఉపయోగే కిం నటస్య గాథాం శృణోతి అని ఉదాహరణ ఇచ్చాడు. అంటే ఏమిటి? ఆఖ్యాతోపయోగే, ఆఖ్యాత ఉపయోగే, ఆఖ్యాత ఉపయోగే. ఇక్కడ ఉపయోగం అంటే అర్థం ఏమిటో చెబుతున్నాడండి. ఉపయోగం అంటే ఏమిటి? మనం ఏమనుకునే ఉపయోగం కాదు. ఉపయోగం అంటే అర్థం ఏంటో చెబుతున్నాడు. నియమపూర్వక విద్యా స్వీకారే వక్త ప్రాక్ సంజ్ఞః స్యాత్ ఉపాధ్యాయాధీతే ఉపయోగే కిం నటస్య గాథాం శృణోతి. ఉపయోగి అంటే నియమపూర్వక విద్యా స్వీకారే అని అర్థం. నియమపూర్వకముగా విద్యా స్వీకారాన్ని ఉపయోగం అని అంటారు. ఎవరు? నా ఫోన్ అక్కడ ఎందుకు ఉంది? 1 2 3 4 5 6 7 8 9 దాంతో తర్వాత మాట్లాడు, మ్యూట్ చేసుకో గీత. 10
ఉమ్. విద్యా స్వీకారం, నియమపూర్వకమైన విద్యా స్వీకారాన్ని ఉపయోగం అంటారు. ఈ ఉపయోగంలో ఆఖ్యాత అంటే, ఆఖ్యాత అంటే ఎవరు? అది చెప్పేటటువంటి వాడు, అంటే ఉపాధ్యాయుడు అనుకోండి కాసేపు. ఆయనకు అపాదాన సంజ్ఞ వస్తుంది. ఉపాధ్యాయాదధీతే, ఉపాధ్యాయుడి దగ్గర నేర్చుకుంటున్నాడు, అధ్యయనం చేస్తున్నాడు. ఉపయోగానే కదా అధ్యయనం చేయడం అంటే, నియమపూర్వకంగా చదవడమే కదా. ఎవరి దగ్గర నుంచి చదువుతున్నాడు? ఇక్కడ ఆఖ్యాత ఎవడు? ఆ గురువు, ఉపాధ్యాయుడు. కనుక ఉపాధ్యాయాత్ అధీతే అధీతే అయిపోయింది. ఇక్కడ వక్త ఎవరు? చెప్పేవాడు ఎవరు? ఉపాధ్యాయుడు. కనుక ఆయనకు అపాదాన సంజ్ఞ ప్రవర్తించింది. అపాదాన సంజ్ఞ ప్రవర్తించింది కాబట్టి పంచవిభక్తులు చెప్పాలి. కనుక ఉపాధ్యాయాత్ అనే రూపము వచ్చింది. ఇక్కడ ఉపయోగము అనే మాట లేకపోతే ఏమిటవుతుంది? ఉంది కదా, దాని అవసరం ఏమిటి అంటే, లేకపోతే నటస్య గాథాం శృణోతి అనే స్థలం దగ్గర కూడా అపాదాన సంజ్ఞ వచ్చేస్తూ కొన్ని వారిస్తుంది. లేకపోతే అంటే దాని అర్థం ఏంటి నటాత్ గురువు అనాలి. గారు? ఆ? దాని అర్థం ఏంటి? నటస్య గాథాం శృణోతి అంటే గాథను న- వింటున్నాడు న- అనా న- నటుడు? నటుడు కథ చెప్తున్నా, అది కాదమ్మా, నాటకానికి వెళ్తే నటుడు కథ చెప్తూ ఉంటాడు కదా, అవును అవును. అది వింటున్నవాడు అని. ఇప్పుడు ఆ, చెప్తున్నవాడు ఎవడు ఇక్కడ? నటుడు. నటుడు. వాడి పంచమి రాకుండా వారించబడింది, షష్ఠి వచ్చింది అక్కడ. ఓకే. వినే వాళ్ళకి వస్తుందా పాదాల సంఖ్య? చెప్పేవాడికి. చెప్పేవాడు నటస్య, నటుడు చెప్తున్నాడు, ఉపయోగం లేదు చెప్పేది కదా, వింటున్నాడు. ఉపయోగమే కాదు కదా. జని కర్తు ప్రకృతి. మరి నటస్యకు షష్ఠి వచ్చింది, పంచమి రాకుండా ఎందుకు? వాడు కూడా చెప్తున్నాడు కదా. కానీ నియమపూర్వక అధ్యయనం లేదు కదా అక్కడ. ఓకే. ఉపయోగం అన్నాడు కదా. ఉపయోగం అంటే ఏమిటి? ఉపయోగమే లేదు కదా. నియమపూర్వక నియమపూర్వక విద్యా స్వీకారం. నియమపూర్వక లేదు విద్యా కదా. స్వీకారం. అది ఓకే. లేదు కదా. జని కర్తు ప్రకృతి జాయమానస్య హేతురపాదానం స్యాత్ బ్రహ్మణః ప్రజాః ప్రజాయంతే. జనికర్తు ప్రకృతి జాయమానస్య హేతురపాదానం స్యాత్ బ్రహ్మణః ప్రజాః ప్రజాయంతే. అంటే జని అనే శబ్దానికి ఉత్పత్తి అని అర్థం అండి. జని అంటే ఉత్పత్తి. ఇలా జనికర్త అంటే అది పుట్టడానికి, అలా అలా పుట్టించేవాడు అని, పుట్టువాడు అని. దాని ప్రకృతి పూర్వస్థితి. ప్రకృతి శబ్దానికి అర్థం ఏంటి? హేతువు అని. అంటే పుట్టడానికి హేతువునకి అపాదాన సంజ్ఞ వస్తుంది. ఈ ప్రజలు పుట్టారండి. ప్రజా ప్రజాయంతే, ప్రజలు పుట్టారు. ఎవరి వల్ల పుట్టారు? బ్రహ్మగారి వల్ల పుట్టారు. కనుక ఈ పుట్టే ప్రజలందరికీ కారణం ఎవరయ్యా? జనికర్తు ప్రకృతి. దీనికి కారణం ఎవడయ్యా? బ్రహ్మగారు. కనుక బ్రహ్మగారు కనుక బ్రహ్మణ అని, బ్రహ్మ కంటే, బ్రహ్మ శబ్దము కంటే పంచమి అపాదాన సంజ్ఞ ప్రవర్తించి పంచమి విభక్తి వచ్చింది. ఇక్కడికి ఆపుదామండి. ఎందుకంటే తర్వాత భువః ప్రభవః అని సూత్రము. ఈ భువః ప్రభవఃలో ఒక 5 6 ఇవి ఉన్నాయి. ఏది? వార్తికాలు. కనుక ఈ వార్తికాలతో రేపు చెప్పుకుందాం. ఇక్కడికి ఆపుదాం ఇవాళ. ఇక్కడ వరకు ఒకసారి మళ్ళీ నెమరేసుకోండి.